అందరికీ నమస్కారం. నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ టు నైట్ టు మార్నింగ్ రొటీన్ అనమాట. అంటే ఎలా చెప్పాలంటే, నేను ముందు రోజు తీసిన బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అంటే రేపు పొద్దున్న దాకా ఎలా చేసుకున్నాను, ఏంటి, ఎలా ఉన్నాను, ఏంటి అని చెప్పేసి బ్లాగ్లో అయితే చెప్తాను. సో చూసేయండి. ఇంకా మేమైతే ఎస్టర్డే ఈవినింగ్ అంటే నిన్న చెప్పాను కదా, ఆ రోజు నైట్ అయితే మేమైతే అమ్మ దగ్గరికి వెళ్ళేసి ఇంకా కాసేపు ఆడుకొని ఉండి ఇంకా బాబుకి స్నానం చేపించేసి వచ్చింది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ డ్యూటీకి వెళ్ళినాక ఇంకా బాబు నేను ఇంటికి వచ్చేసి నేనైతే ఇంకా క్లాత్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. బట్టలు మంచిగా లేవని చెప్పేసి బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను. సో చూసేయండి. అండ్ కొంచెం అప్సెట్గా అండ్ నీరసంగా అండ్ చికాగ్గా, తర్వాత చాలా చికాగ్గా ఉందన్నమాట ఈరోజు. ఎందుకో తెలియదు 2 days నుంచి. సో ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటే నేనైతే బాబుతో అయితే ఆడుకుంటూ ఉంటున్నాను అనమాట. వాడు నేనేమనుకున్నానంటే క్యామ్లో పడుతున్నాడులే బాబు, నేను ఇంకా కనపడతాంలే అని చెప్పేసి నేను అనుకుంటే, కానీ బాబు పడలేదు. నేను ఒక్కదాన్నే ఇంకా సగం దాకా పడ్డాను అనమాట. బట్ నేను ఏం చేశానంటే కింద దాకా పెట్టాను కెమెరా, బట్ అది ట్రైపాడ్ అయితే ఇరిగిపోయిందనమాట. సో ఇంకా అందువల్ల నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ ఎలా చేస్తున్నాను. గిన్నెల చాటున అలానే బత్తాలనే కదా అక్కడ పెట్టడం, గిన్నెల చాటున పెట్టడం, గోడ వాల్కి సందులను పెట్టడం, అట్లయితే నేను వీడియోస్ అయితే క్లిక్ చేసుకొని అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ దుప్పట్లు తిండి చాటున పెట్టాను అనమాట ఈ వీడియోది. నేనైతే ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు మడతేయటం అయిపోయాక గిన్నెలు అయితే గిన్నెలు తోమేసుకొని అది ఈవినింగ్ అయితే గిన్నెలు అయితే తోమేసుకొని ఇంకా అవైతే ఉన్నాయన్నీ బోర్లు ఇచ్చేసుకుంటున్నాను. అంటే ఇంకా బోర్లు ఇచ్చేసుకున్న తర్వాత ఇంకేం చేయాలి ఏంటని చెప్పేసి నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. చూసారు కదా, ఇంకా ఇలా ఉందన్నమాట. నేనైతే బట్టలు మడత పెట్టుకున్నాను, గిన్నెలు సర్దేసుకున్నాను, ఆల్ ఆఫ్ దట్ అయిపోయిందనమాట. సో ఇది ప్లీజ్ గైస్ లైక్ చేయండి. అండ్ ఇక్కడైతే థంబ్నెయిల్ కోసం అయితే నేనైతే ఫోటో పోజ్ అయితే ఇస్తున్నాను అనమాట. బట్ మనకి అంతగానం ఫాస్ట్ మోషన్లో పెట్టినాను, బట్ ఈరోజు ఏంటో స్లో మోషన్లో వచ్చిందనమాట వీడియో. సో చెప్పాను కదా, నేను ఇది షార్ట్ వీడియోగా అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేనైతే వీడియో రికార్డ్ చేసుకున్నాను. బట్ వద్దులే అని చెప్పేసి మళ్ళీ లాంగ్ వీడియోలో అయితే నేనైతే అప్లోడ్ చేశాను. గైస్ నా వాయిస్ గట్టిగా వినిపించడం లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా అంత పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ నైట్ అయితే 8 అవుతుంది. 8కి అయితే ఇంకా మార్నింగ్ పప్పు ఉందన్నమాట. అదే ఇంకా పప్పు ఉంది. అండ్ అలానే అత్తమ్మ చికెన్ వేసి ఇచ్చిందనమాట. సో అది అలానే నాకు పప్పు నేను తినను అనమాట, నాటుకోడి అవి తినను. సో అందువల్ల అయితే నేనైతే ఇంకా అన్నం పెట్టేసి రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా అది పడేసామన్నమాట. చూసారు కదా, ఈగ పడ్డది, నేను మూత వేయటం మర్చిపోయాను. సో అందువల్ల అయితే ఇంకా పడేసాం చికెన్. ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇంకోటి కొంచెం వేసిస్తే ఇంకా పప్పు అయితే తిన్నామన్నమాట. చూసారు కదా ఎంత ఉందో, మార్నింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ కూరగాయలు అయితే వచ్చాయన్నమాట. కూరగాయలు అయితే ఇక్కడ తీసుకున్నాను. గోరు చిక్కులు అయితే అత్తమ్మ ఇచ్చిందన్నమాట, 20 రూపీస్ అరకిలో. సో అవి అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా మా వారికి చికెన్ వేసి పెట్టాను, బట్ అన్నము కూర 2 పడేసాను అనమాట. మళ్ళీ పెట్టించాను. ఇంకా నైట్ అయితే 10:30 అవుతుంది. బయట పనుకున్నాము, బట్ వర్షం పట్టడం వల్ల మళ్ళీ లేచి ఇంకా లోపలికైతే వేసుకున్నాము. చూసారు కదా వర్షం ఎలా పడుతుందో, లైట్గా చిన్న లైటింగ్ వల్ల మీకు కనిపించకపోవచ్చు. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంక మార్నింగ్ లేవగానే ఇలా అయితే ఉంది. అంతే సర్దేసుకొని గిన్నెలు అయితే తోమేసుకోవాలి కాబట్టి అంత సర్దేసుకొని ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా సైడ్ కూడా అది ఉందన్నమాట. అది మీకు కనిపిస్తుంది కదా, ఇడ్లీ పాత్ర, అవన్నీ తీసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని మొత్తం అయితే తుడిచేసుకున్నాను అనమాట. అంతా క్లీన్ చేసేసుకొని మంచిగా అయితే ఉంచుకున్నాను. డబ్బాలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తీసేసుకుంటున్నాను అన్నమాట. మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మంచిగా కనిపించట్లేదని చెప్పేసి ఇంకా నేనైతే మంచిగా అయితే సర్దేసుకున్నాను. సో చూసేయండి ఎలా ఉంది ఏంటని కూడా కామెంట్లో చెప్పండి. సర్దేసుకున్న తర్వాత ఇంకా మా వారు లేసారు, బాబు కూడా లేసారనమాట. సో ఇంక ఇక్కడైతే నేనైతే మొత్తం బెడ్ అంతా సర్దేసుకుంటున్నాను. దుప్పట్లు ఫోల్డ్ చేశాను, కండవ అండ్ సంథింగ్ క్లోత్స్ అవన్నీ అయితే ఇంకా నేను ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత అయితే నేనైతే మంచం ఎత్తేసి
మంచం అయితే వెత్తేసి ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఊడ్చుకోవాలని చెప్పేసి ఇంకా తర్వాత అయితే నేనైతే ఊడ్చుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా అక్కడ పెట్టేసాను, ట్రైపాడ్ ఎరిగిపోయిందని చెప్పాను కదా మీకు. ఇంకా ఊడ్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఏంటి సంగతులు, లాస్ట్ వీడియోలు మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్ గైస్. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. అలానే ఇంకా నీళ్ళు వస్తాయి, ఇంకా పంపులు అయితే పట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ గిన్నెలో మళ్ళీ బట్టలు ఉతకాలి, బట్టలు వెండేయాలి, తరువాత ముగ్గేయాలి, వాకిలి చల్లాలి, ఊడ్చాలి, ఇవన్నీ ఉన్నాయి. నేనైతే ఊడటం అవి అయితే చూపించలేదు, ఇంకా లాస్ట్ 2 వీడియోస్లో చూపించానని చెప్పేసి ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే పట్టేసాను. అయిపోయింది, ఇంకా రమ్ నిండింది. ఇంకా అన్నిటికి కూడా పట్టేసి అత్తమ్మ వాళ్ళకి అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే కల్లాపు అయితే చల్లుకుంటున్నాను. సో చూసేయండి ఎలా ఏంటని చెప్పేసి. నెక్స్ట్ అయితే కల్లాపు చల్లటం అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేశాను. బయట కూడా చల్లాను అన్నమాట, నీళ్ళు అయిపోయింది, ఇంకెలానో అలా అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే నేనైతే గిన్నెలు తోమేసుకుందామని చెప్పేసి ఇంకా అక్కడైతే అన్నీ ముందు అది కడిగేసిన తర్వాత నెక్స్ట్ అయితే గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. సో చూసేయండి. గిన్నెలు తోమేసుకున్న తర్వాత బట్టలు కూడా ఉతుక్కుంటాను, చూసేయండి. చూసారు కదా, గిన్నెలు తోమేసుకున్నాను, బట్టలు ఉతుక్కున్నాను. అలానే బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత అయితే నేను కల్లాపు చల్లుకున్నాను కాబట్టి అదైతే ఆరిపోయింది. సో ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. సింపుల్గానే పెట్టుకుంటాను అనమాట. నేను అంత హెవీగా ఒక ముగ్గు వేద్దాం అనుకుంటే ఇంకో ముగ్గు వేసాను, మతిమరుపు చేసింది అనమాట. ఏదో ఒకటి వేసేద్దామని చెప్పేసి ఇదైతే వేసాను అనమాట. సింపుల్గా వితౌట్ హెవీ ముగ్గు అనమాట. పెద్ద ఏమీ లేకుండా చిన్నగా సింపుల్గా అయితే వేసుకున్నాను. ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ ఇక్కడైతే గోరుచిక్కులు తీసుకున్నాను చెప్పేసి మీకు ఫస్ట్లో చూపించాను కదా, అది కోసేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి మీద అయితే పెట్టాను అనమాట, ఉడుకుతున్నాయి. అలానే రైస్ పెట్టేశాను, రైస్ కూడా ఉడికేసింది అనమాట. ఆఫ్ చేయడమే, ఇంకా ఆఫ్ చేయలే, ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే గోరుచిక్కులు అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడైతే ఇల్లు తుడుచుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇల్లు తుడుచుకుంటున్నాను.
ఇంకైతే ఈ రోజుకైతే ఇదే గైస్ వ్లాగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తే చూసేవాళ్ళు వ్యూస్ లాస్ట్ టైం అయితే బాగా వ్యూస్ పెరిగాయి అన్నమాట. ఒక 3 వీక్స్ గ్యాప్ రావటం వల్ల వాచ్ టైం తగ్గిపోయింది, వ్యూస్ తగ్గిపోయాయి, అన్నీ తగ్గిపోయాయి. ప్లీజ్ గైస్ కొంచెం సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ తప్పకుండా చూస్తూ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు చూసే ఒక్క వీడియో అండ్ లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది, వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. ప్లీజ్ చూడండి గాయస్ లాస్ట్ వరకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఏంటంటే ఇక్కడైతే గోడు చిక్కులు అయితే ఉడికాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ కోసి వేసేసుకున్నాను కదా, తర్వాత ఉడకబెట్టేసుకున్న గోడు చిక్కులు అయితే వేసాను. సో ఇక్కడైతే ఇంకా మగ్గేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. తర్వాత కారం కూడా వేసేసి, ఇంకా కారం అయితే తెల్ల ఉందన్నమాట. సో అందువల్ల రెడ్డిష్ కనిపించట్లే. ఇంకా మా బాబుకి అయితే ఇక్కడైతే ఇడ్లీ పెట్టాము. ఇంకా నాతో అయితే ఆడుకున్నాడు. ఇంకా తర్వాత బాబుకి ఫ్రెష్ అప్ చేయించి స్నానం చేయించేసి ఇంకా బాబుని అయితే పనుకోబెట్టాను. సో గాయస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా టాటా టాటా. అండ్ మార్నింగ్ చూస్తున్నట్టే గుడ్ మార్నింగ్, నైట్ చూస్తున్నట్టే గుడ్ నైట్, ఆఫ్టర్నూన్ చూస్తున్నట్టే గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.